సలార్ 1 తర్వాత సలార్ 2 కి కొంత గ్యాప్ ఇచ్చి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 భాగాలతో పాన్ ఇండియా లెవెల్లో అతను సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సలార్ 1 ని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలాగా తీశాడు. అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తోంది. అయితే కేజీఎఫ్ 2 భాగాలుగా చేసిన ప్రశాంత్ నీల్ సలార్ కథను కూడా 2 భాగాలుగా డివైడ్ చేశాడు. అయితే నెక్స్ట్ చేస్తున్న తారక్ సినిమా కూడా 2 భాగాలుగానే అని చెప్తున్నాడు. అయితే ఎన్టీఆర్ తో ఈ 2 భాగాల సెంటిమెంట్ కి బ్రేక్ ఇస్తాడంటూ ఒక చర్చ నడుస్తోంది. కేజీఎఫ్ 1-2 కాదు, చివర్లో 3 కూడా చూపించారు. సలార్ ని కూడా 2 చేస్తున్నాడు. అయితే ఆ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ సినిమాతో ఆపేయాలని చూస్తాడా అని చర్చిస్తున్నారు. అలా చేస్తే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ గానే వస్తుంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ సినిమా కూడా 2 భాగాలుగా కావాలని కోరుతున్నారు. వాళ్ళ కోసమైనా ఈ మూవీని 2 భాగాలుగా చేస్తారేమో చూడాలి. అయితే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ అంటేనే మాస్ హీరో. అలాంటి హీరోకి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తోడైతే ఎలాంటి హంగామా ఉంటుందో చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 రిలీజ్ ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా ఆల్రెడీ సగానికి చేరిందని తెలుస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ మధ్య స్టార్ సినిమాను భారీ బడ్జెట్ పెట్టేస్తూ అవసరం ఉన్నా లేకపోయినా సరే 2 భాగాలుగా తీసేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అలా కాకుండా ఒకే ప్రాజెక్ట్ గా వదిలితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా పైన అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి.